వన్ నేను మమ్మీ కలిసి నీకు ఒక అందమైన అమ్మాయిని చూసినాం పెళ్లి చేయడానికి. ఓకేనా? అయితే నిన్ను పెళ్లి చూపులకు తీసుకుపోయినా, నీకు కూడా నచ్చింది, నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నావు, ఆ అమ్మాయికి కూడా నువ్వు నచ్చినావు, ఇద్దరికి పెళ్ళి చేసినాం. ఓకేనా? పెళ్ళి చేసిన తర్వాతకి ఆ అమ్మాయి ఏముంటుందంటే, ఏమండి మనం మీ మమ్మీ డాడీ వాళ్ళ దగ్గర వద్దు, మనం సపరేట్ ఉందామండి అని చెప్పేసి అంటుంది. అప్పుడు నువ్వేమంటావు? మనము వాళ్ళ ఇంట్లో కాదు, కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఉంటాం. వాళ్ళు మనకి ఇల్లు చూసినాక మనం అడిగి పోయి సామాన్లను చదువుకొని అక్కడ ఉండొచ్చు. ఓకేనా? సరే, ఆ ఇంటికి పోయిరు, మీరు అనుకున్న కొత్త ఇంటికి పోయిరు, అయిపోయింది. అయితే నీకు బాగా ఆకలి అవుతుంది, నువ్వు మీ ఆవిడని వంట చేయమన్నావు, అమ్మకు వంట రావట్లేదు, నువ్వేం చేస్తావు? ఏం చేయాలా? అది జాగ్రత్తగా గుర్తు. ఓకే. వంట రాకపోతే వాళ్ళని తిరిగి వాళ్ళ పుట్టింటికి పంపించి ఇంకో వంటలు వేసుకోవాలి. వంట వచ్చిన వాళ్ళు అప్పుడు వంట వేసుకోవాలి. అంటే ఒకవేళ ఆమెకు వంట రాకపోతే వాళ్ళ పుట్టింటికి పంపిస్తావు ఆమెని, మళ్ళీ నువ్వు ఇంకో పెళ్ళి చేసుకుంటావు. ఒకవేళ ఆమెకు కూడా వంట రాకపోతే మళ్ళీ పుట్టింటికి పంపిస్తావు, మళ్ళీ ఇంకో పెళ్ళి చేసుకుంటావా? ఆహా. ఒకవేళ వచ్చిన అమ్మాయి నిన్ను కొట్టిందనుకో, నువ్వేం చేస్తావు? కొడతావు, అంతేగాని వాళ్ళ ఇంట్లో చెప్పవా వాళ్ళ మమ్మీ డాడీకి మీ అమ్మాయి నన్ను కొట్టిందని? ఆ ఛాన్స్ ఏమి ఇవ్వవా? నువ్వు కూడా కొడతావా? పోనీ మీ మమ్మీ డాడీ కన్నా చెప్పాలి కదా, నువ్వు నన్ను కొడుతుంది నా భార్య అని చెప్పవా? ఓహో, మీ ఇద్దరు గొడవ మీదే, వేరే వాళ్ళకి ఇన్వాల్వ్ చేయడానికి ఛాన్స్ లేదంటావు, ఓన్లీ మీది మీరే చూసుకుంటారు. ఓకే. ఒకవేళ మీ భార్య మంచిగా వంట చేసిందనుకో, మీ పేరెంట్స్ని కానీ మీ అత్తమామల్ని కానీ పిలుస్తావా ఇంటికి? ఏమని పిలుస్తావు? మా ఇంటికి వచ్చి తినిపోండి అని చెప్తా. నువ్వు ఏదైనా ఫంక్షన్, ఇప్పుడు నువ్వు మీ భార్య కలిసి మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేయాలనుకో, ఏం ఫంక్షన్ చేస్తావు? అదే ఏదన్నా ఒకటి, అంటే నీకంటే ఒక ఐడియా ఉండాలి కదా, ఏం ఫంక్షన్ చేస్తావేంటి? మామూలుగా ఆలోచించు. ఏ ఫంక్షన్ అయినా సరే కానీ ఫుడ్స్ మాత్రం చారు లేక, చికెన్ లేక, మటన్ లేక, ఫిష్ ఏదైనా అవి పెట్టాలి. ఇంకా వచ్చిన వాళ్ళకి డ్రింక్ కావాలంటే ఏం చేస్తావు? స్ప్రైట్, కూల్ డ్రింక్స్ వద్దంటారు, ఇంకా అయితే వాటర్ వేస్తా. వాటర్ కూడా వరకు వాళ్ళకి మర్యాద చేయవా? వచ్చిన వాళ్ళకి ఇంకేం చేయాలి? వాళ్ళు ఇంకా వేరే తాగుతారు కదా, అదేంటిది? ఇంకా ఫలూడా, సోడా, లింకా, థమ్స్ అప్. కూల్ డ్రింక్స్ కాదు, వాళ్ళు ఇంకా వేరే తాగుతారు, అదేంటిది? వాటర్ అందరి ఇండ్లలో ఉంటుంది, అందరు తాగుతారు కదా. వాళ్ళు బీర్ కావాలంటే ఎక్కువ అబ్బాయిలే, మళ్ళీ కొన్ని అమ్మాయిలు తాగుతారు అంతే. ఎవరు తాగుతారు? కొన్ని అమ్మాయిలు అంతే. బాయ్స్ తాగరా? తాగుతారు, ఎక్కువ తాగుతారు వాళ్ళే. గర్ల్స్ తక్కువ తాగుతారా? నువ్వు ఎవరు నన్ను చూసినావా గర్ల్స్ తాగేటోళ్ళని? ఎవరిని? మమ్మీని. మీ మమ్మీనా? ఇంకోళ్ళు తాగుతారు? ఇంకా అవునా? వీళ్ళు ముగ్గురు తాగుతారా? వీళ్ళు ముగ్గురు తాగంగా నువ్వు చూసినావా?
నువ్వు వద్దని చెప్పలే మరి వాళ్ళకి, మీరు గర్ల్స్ కదా మీరు తాగొద్దని నువ్వు చెప్పలే? చెప్పాలా ఎందుకు? ఏం చెప్పాలి కదా ఇష్టం చెప్పలేదని. చెప్పలేదు, అదే ఎందుకు చెప్పలేదు నువ్వు తాగకూడదు అని? అది వాళ్ళ ఇష్టమా? నువ్వు ఇది ఆన్సర్ చెప్పు ఏదన్నా ఒకటి. ఎట్లా సైలెంట్గా ఉంటే ఎట్లా? నేనైనా చిన్నోని కదా 3rd క్లాస్ ఇప్పుడు ఆ, వాళ్ళతోటి అట్లా ఎందుకు అనడం అని ఆలోచిస్తున్నావా? ఆ? ఆన్సర్ నాకు ఆన్సర్ ఇస్తున్నావా? అబ్బో, ఓకే. ఒకవేళ మీ ఇంట్లో మీ మమ్మీ డాడీ గొడవ పెట్టుకుంటే నువ్వు దాన్ని ఎలా క్లియర్ చేస్తావు ప్రాబ్లమ్ని? నాకు సంబంధం ఉంటుంది. మీ మమ్మీ డాడీ గొడవ పెట్టుకుంటే నీకు సంబంధం లేదా? అంటే ఆ విషయంలో నాకు తెలియదు. నువ్వేం సజెషన్ చేయవా? అట్లా ఎందుకు అంటున్నావు డాడీ, అట్లా ఎందుకు అంటున్నావు మమ్మీ అని ఇప్పుడు అని అంటావా? నాకు గొడవ అంటేనే భయం. ఎవరైనా మా మమ్మీ అన్న పిన్ని వాళ్ళని ఎవరైనా సరే గొడవ పడితే వాళ్ళు ఏం మాట్లాడాలి. ఏం మరి నీకు నచ్చదా ఇన్వాల్వ్ అవ్వటం? మీ ఫ్రెండ్స్లో నువ్వు ఎప్పుడైనా గొడవ పెట్టుకుంటారా? ఆన్సర్ పెట్టుకోరా అసలే? కొట్టుకోరా? నువ్వు మీ అక్క కొట్టుకుంటారా? ఇప్పుడప్పుడైతే మా ఫ్రెండ్స్తో జోగా పడతాం ఒక్కసారి. నువ్వు మీ అక్క కొట్టుకుంటారా? తలకాయ ఊపొద్దు, ఆన్సర్ చెప్పు. మస్తు కొట్టుకుంటాం. ఎవరు గెలుస్తారు? ఆట కాదు. అంటే ఇప్పుడు కొట్టేటప్పుడు నువ్వు ఎక్కువ కొడతావా మెక్క ఎక్కువ కొడుతుందా? నువ్వే ఎక్కువ కొడతావా? మెక్క కొట్టదు ఎక్కువ? ఎందుకని? కొడితే తంతది కొడుతుంది. ఇంకా ఏం చేస్తామంటే గుద్దుతుంది చేయిల మీద కాళ్ళ మీద. ఓకే, నువ్వేం చేస్తావు? నువ్వెక్కడ కొడతావు? నువ్వెక్కడ కొడతావు మెక్కని? జుట్టు గుంజొద్దు కదా పాపం, గర్ల్ కదా ఏడుస్తుంది కదా ఆమె. మరి ఏం చేయాలి అప్పుడు? కొట్టాల్సిందే ఉండాలా? అంటే నువ్వు కంప్లైంట్ చేయొచ్చు కదా మీ మమ్మీ డాడీకి. మమ్మీ చేసినాయి మస్తు ఇచ్చిన నా పట్టించు. ఎవరు పట్టించుకోరు? మమ్మీ. ఎందుకు పట్టించుకోదు? మీ మమ్మీ పట్టించుకోకపోతే మీ డాడీకి చెప్పాలి. ఆయన ఆఫీస్ పోతుందా? నువ్వు ఆఫీస్ పోతాడు, మార్నింగ్ పోయి సండే రోజు ఇంటికాడనే ఉంటాడు కదరా? సండే రోజు ఇంటికాడనే ఉంటాడు కదరా, ఆ రోజు చెప్పొచ్చు కదా మరి. ఏం చేయదు, ఉంటావు కాబట్టి ఏం చేయదు. డాడీ లేనప్పుడే చెప్తున్నా, అది మాత్రం రియల్ చెప్తున్నా. చెప్పు. ఎవ్రీ ఫ్రైడే మాత్రం మా అక్క ఏదైనా కారం తెచ్చుకొని పెడుతుంది. అది మమ్మీ వల్ల లేక నా వల్ల ఏదైనా కారణం తెచ్చుకొని ఏడుస్తుంది. ఎందుకంటావు? రీజన్ ఏంటి? ఏమో. నువ్వు ఎప్పుడు అడగలే మీ అక్కని? ఇవాళ ఫ్రైడే కదా, ఇవాళ కూడా ఏడుస్తుంది. ఎప్పుడు? నాకు తెలియలేదే. చెప్పలే. ఏడ్చినా? ఎందుకు? నేను రెడీ అయినా కూడా రెడీ అని చెప్పింది. ఏడుపు వచ్చింది. అవునా? అవును. ఎందుకంటే అట్లా ఎవ్రీ ఫ్రైడే? నాకు ఇంకా ఏం వీక్నెసెస్ ఉన్నాయి మీ అక్కకి? ఇంకా మంచిగా చదువుతుంది. అది స్ట్రెంగ్త్. వీక్నెస్ చెప్పు. అంటే మంచిగా ఉన్నానమ్మా. మంచిగా లేకపోవడం ఏంటి మీ అక్కలో? మా అక్కలు ఏముంటుందంటే లేజీ ఉంటుంది. ఏ విషయంలో లేజీ ఉంటుంది? పడుకునేటప్పుడు, లేచేటప్పుడు లేజీ. ఏంటిదంటే బ్రష్ వేసుకోకముందే లేచిన 1 minute బాత్రూమ్ పోతాయి, తర్వాత బ్రష్ వేసుకుంటుంది, ఓకే, తర్వాత మళ్ళా పోతుంది, తర్వాత స్నానం పోతుంది, ఓకే. అట్లనే డ్రెస్ కొని బాత్రూమ్ పోయి స్నానం అట్లనే చేసి వస్తుంది. ఇంకా అంతే. ఓకే. ఆమె బలం ఏంటిది? స్ట్రెంగ్త్.
స్ట్రెంత్ అంటే ఆమె గురించి బెస్ట్ క్వాలిటీస్ ఏమున్నాయి మెక్కలో? మా అక్క ఒక ఆటలో గోల్డ్ మెడల్ కూడా తెచ్చుకుంది. ఏం గేమ్ అది? కరాటే. కరాటే. ఆ కరాటే గేమ్కి నేను వెళ్ళలేదు, నన్ను వద్దన్నారు ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకి థర్డ్ కరాటే మళ్ళీ సెకండ్ కరాటే, నాకు ఫస్ట్ కరాటే మాత్రమే వచ్చు. అది ఓకే. ఇంకా క్వాలిటీస్ చెప్పు మెక్క గురించి. మా అక్క గురించి హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది. నీది బాగుంటుందా మెక్కది బాగుంటుందా హ్యాండ్ రైటింగ్? మా అక్కది. మీ ఇద్దరిట్లో ఎవరు మంచిగా చదువుతారు? మా అక్క హ్యాండ్ రైటింగ్ ఇప్పటి నుంచి నాది కూడా బాగుంటుంది. ఇంప్రూవ్ అయినావా? ఇంప్రూవ్ అయినా. ఓకే. ఎవరి వల్ల అయినావు ఇంప్రూవ్? హ్యాండ్ రైటింగ్ బుక్ వల్ల. హ్యాండ్ రైటింగ్ బుక్ వల్ల. మీ స్కూల్లో ఎట్లా ఉంటుంది టీచింగ్ లెవెల్, టీచర్స్ పర్ఫార్మెన్స్? ఓల్డ్ స్కూల్ బాగుందా, న్యూ స్కూల్ బాగుందా? న్యూ స్కూల్ ఓల్డ్ స్కూల్ ఏం బాగాలేదు. రెండు బాగాలేవా? న్యూ స్కూల్ ఎందుకు బాగాలేదంటే యూనిఫామ్ డబ్బులు యూనిఫామ్కి ఎప్పుడో ఇచ్చారు యూనిఫామ్. సరే ఇప్పుడు యూనిఫామ్ అయితే ఇచ్చేసారు కదా నీకు, ఆ తర్వాత నుంచి నీకు మీ స్కూల్ గురించి నీ అభిప్రాయం ఏంటి? మంచిగానే ఉందా? ఇప్పుడన్నా మంచిగా ఉందా లేదా? ఓకే. ఓల్డ్ స్కూల్ అయితే ఎందుకంటే ఏం చదివించలేదు, వేస్ట్ స్కూల్. ఆ స్కూల్ పేరు ఏంటి అంటే? స్కూల్ పేరు చెప్పొద్దు, ఎందుకంటే వేరే వాళ్ళు చూస్తారు కదా వీడియో, బాగోదు మళ్ళీ. ఓకేనా? ఇంకా మీ డాడీ గురించి చెప్పు. మా డాడీ ఎక్కువ కొడతాడా? ఎక్కువ కొడతాడా? ఎవరిని? ఎప్పుడైనా నేను తప్పు చేసినప్పుడు కొడతాడు, మళ్ళీ ఎప్పుడైనా మిస్టేక్ అయితే ఏం కొట్టాడు. మీ డాడీని ఒకసారి నువ్వు చేసినప్పుడు కొట్టిండా నేను? అస్సలు కొట్టే, అది మిస్టేక్ అంటారు కదా. మిస్టేక్ చేసినప్పుడు ఎప్పుడు కొట్టావు నాకు తెలుసు, చెప్పిను. కానీ అక్కకి ఏం చెప్పినావు అంటే కొడతా, తిడతా, బెదిరిస్తా నేను ఎక్కువ మంచిగా చూసుకుంటాడా మీ డాడీ మెక్కన? ఎక్కువ నన్నే. నిజం చెప్పు. ఎట్లా నువ్వు మొన్నటిదాకా అక్కనే ఎక్కువ చూసుకుంటావు, నన్ను చూసుకో అని చెప్పినావు కదా. ఇప్పటి నుంచి నన్ను కూడా చూసుకుంటాను. ఎట్లా తెలిసింది నీకు ఆ చేంజెస్? అంటే రీజన్ ఉంటుంది కదా, నీకు తెలిసే ఉంటుంది కదా. నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు అంతకుముందు మీ డాడీ అంటే నాకు సరిగా ఇష్టం ఉండదు, మమ్మీ ఎక్కువ ఇష్టం అని చెప్పినావు. ఎందుకంటే మా అక్కతోటి ఎక్కువ డాడీ కనెక్ట్ అయి ఉంటాడు, అమ్మకి ఎక్కువ కేర్ చేస్తాడు, నన్ను సరిగా పట్టించుకోడు అని చెప్పేసి నువ్వు ఇంతకుముందు కొన్నిసార్లు చెప్పినావు నాకు. ఇప్పుడు అది చేంజ్ అయింది అంటున్నావు. ఏం చేంజెస్ అయినాయి? ఎందువల్ల నీకు డాడీ నచ్చుతున్నాడు ఇప్పుడు? మంచి కూర్చో. నాకు కావాల్సిన గేమ్ పెట్టింది, డ్రెస్సెస్ కొన్నాడు, షార్ట్స్ కొన్నాడు, మళ్ళా చెప్పు. చెప్పాలి. ఫోటో తెప్పించిన చిన్నప్పుడు. ఓకే. మీ డాడీ ఏ డ్రెస్ కొనుక్కుంటే నీకు అట్లాంటిది కొనిస్తాడా? మీ డాడీ ఏ షూ కొనుక్కుంటే నీకు అట్లాంటిది కొనిస్తాడా? స్కూల్ బ్యాగ్స్ కొత్తవి కొనిచ్చిండా? మంచి స్కూల్లో జాయిన్ చేయించిండా? చెత్త ఉండేది కానీ తర్వాత ఉంది మంచిగా ఉంది. ఓకే. డైలీ ఎన్ని గంటలకు పడుకుంటావు? 9 కన్నా లేక 9:30 కన్నా. మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తావు? మా అక్క అయితే 6:30, నేను 7కి లేస్తాను. 7కి? ఎందుకు స్కూల్కి మరి లేట్ అవ్వదా? 7కి లేస్తా? లేట్ అవుతుందని తెలుసు కానీ ఎందుకు నేను ఇదో లేను. మరి నువ్వు ఇంతకుముందు మీ అక్క లేజీ అని చెప్పినావు కదా, మరి నువ్వు కూడా లేజీనే కదా మరి అట్లా అంటే? నీ గురించి ఎందుకు చెప్పలేదు మరి ఇవాళ? నా గురించి అడిగిరా? సరే నీ గురించి చెప్పు. ఇప్పుడు ఎంతమంది మీ అక్క గురించి అడిగిన కదా,
ఇప్పుడు నీ గురించి చెప్పు. నేను కూడా లేచి ఎందుకంటే మా అక్క 6:30కి లేస్తుంది. అయినా ఎప్పుడు రెడీ అవుతుంది అంటే 8 అవుతుంది. రెడీ నువ్వు? నేను కూడా 8 కరెక్ట్ టైంకే. 7 స్టార్ట్ అయితే 8కి తయారైపోతా. సరే, మీ తాత నానమ్మ గురించి చెప్పేమన్నా? తాత గిచ్చుతారు, కొరుకుతారు. నానమ్మ గిచ్చుతారు చంపాలి. ఇంకా అంతే. మీ పెనాన్న పెద్దమ్మ అక్కలు తమ్ముళ్ళ గురించి ఏమి చెయ్యరు. ఏం చేయరా? మంచిగా ఉంటారా నీతోటి? మాట్లాడతారా? వాళ్ళ ఇంటికి పోతావా నువ్వు? చెప్పు. ఒకసారి పోయినావా? ఓకే. నీకు ఫోన్ చేసి మాట్లాడతారా ఎప్పుడన్నా? చేయరా? సరే మరి, టైం అవుతుంది, బజ్జుకుందామా? నిద్రపోదామా?